కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కంటెంట్ కొత్తగా అనేది వస్తానే ఉంటుంది. ఇంకా ర్యాపిడ్, ఫోర్స్, క్యూర్ కావాల్సినోళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కైతే కాల్ చేయండి. మనం రెండోసారి అయితే స్ప్రే చేస్తున్నాము. ఆ రెండోసారి స్ప్రేలో ఫోర్స్, క్యూర్, ర్యాపిడ్ అనేది 3 అనేది స్ప్రే అనేది చేస్తున్నాము. ఈ 3 వల్ల ఏమి యూజ్ అనేది అయితే కూడా డిస్కషన్ చేద్దాం. ఈ క్యూర్ అయితే చూసుకోవచ్చు. మీ క్యూర్ అనేది ఏమంటే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రోడక్ట్ ఇది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. అంటే మన చెట్టుకు బ్యాక్టీరియా గానీ, ఫంగల్ తెగుళ్ళు గానీ రాకుండా అయితే ఈ ప్రోడక్ట్ అయితే కాపాడుతుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే కెనామిన్ ఆయిలు 0.5%, క్లోవ్ ఆయిలు 0.19%, డిస్ప్రజేటివ్ అవి ఫిల్లర్స్, క్యారియర్స్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి దీంట్లో. ఈ క్యూర్ ప్రోడక్ట్ అనేది. మళ్ళీ తర్వాత ఏమంటే ర్యాపిడ్ కూడా అయితే మీరు చూసుకోవచ్చు. ర్యాపిడ్ అనేది ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్‌లో దీంట్లో హ్యూమిడ్స్, ప్రిజర్వేటివ్స్, ప్రోటీన్స్ అనేటివైతే 3 అనేటివైతే ఈ ర్యాపిడ్‌లో అయితే ఉంటాయి. ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. క్యూర్ అనేది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రోడక్ట్. ఆ 2 ప్రోడక్ట్‌లు. ఇంక లాస్ట్‌గా ఫోర్స్. ఈ ఫోర్స్ అనేది ఏమంటే ఇది ప్లాంట్ హెల్త్ ప్రొడక్ట్. చెట్టుకు హెల్త్ ప్రొడక్ట్ అని చేస్తుంది. మనం ఈ 3 ప్రోడక్ట్‌లు స్ప్రే చేసుకున్నట్లయితే చెట్టుకనేటివి చానా బాగుంటుంది. నేనైతే ఈరోజు స్ప్రే చేశాను. ఇంక 2, 3 రోజుల తర్వాత కూడా అయితే మీకు ఏ విధంగా ఉన్నది, ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది కూడా అయితే చెప్తాను. ఇంకైతే ముందుగా ఈ ఫోర్స్ గురించైతే చూద్దాం. ఈ ఫోర్స్ అనేది మామూలుగా ఫోర్స్ ఔషధ మొక్కల నుంచి అయితే తయారు చేసబడిన ప్రోడక్ట్. ఇది 100%గా మన వాటర్‌లో అయితే కరిగిపోతుంది. ఇది ముఖ్యంగా రసం పీల్చు పురుగుల నుంచి తర్వాత ఎందుకంటే ప్లాంట్ హెల్త్ ప్రొడక్ట్. ఫోర్స్ అనేది ప్లాంట్ హెల్త్ ప్రొడక్ట్ అంటే పేరులోనే మీకు ఎవరికి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే చెట్టును రక్షిస్తుంది. రసం పీల్చు పురుగుల నుంచి అలాగే పంటకు కూడా రక్షణ అయితే ఇది ఇస్తుంది. మొక్కలు పెరుగుదలకు, పూలకి, పుష్పాలకు కూడా అయితే ఈ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇంక తర్వాత ర్యాపిడ్ అనేది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అని ఆల్రెడీ అయితే చెప్పాము. ఇది కూడా బయోకెమికల్ ప్రొడక్ట్స్ ఈ 3 కూడా అయితే మనమైతే 200 లీటర్లకు వాటర్‌కైతే హాఫ్ లీటర్ ర్యాపిడ్, హాఫ్ లీటర్ ఫోర్స్, హాఫ్ లీటర్ క్యూర్ అనేది 3 అయితే కలుపుకొని అయితే స్ప్రే చేయొచ్చు. నేనైతే స్ప్రే చేశాను. ఏ విధంగా రిజల్ట్ ఉందనేది 2, 3 రోజుల తర్వాత అయితే మీకే అనేది తెలుస్తుంది 100%గా. మనము టమోటా గానీ, మిరప గానీ, పత్తి గానీ ఏ దానికైనా స్ప్రే అనేది చేసుకోవచ్చు. ఈ ర్యాపిడ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. ఇంకా క్యూర్ అనేది ఏమంటే శిలీంధ్రాలు, తెగుళ్ళు. ముఖ్యంగా తెగుళ్ళు, శిలీంధ్రాలే బూజు పట్టిపోయింటాయి చూడండి ఆకులు అక్కడక్కడ. అలాంటివే ఇవి. దాని నుంచి కాపాడేకైతే క్యూర్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రోడక్ట్. అలాగే ఆకుమచ్చ తెగుళ్ళు, కుళ్ళు తెగుళ్ళను కూడా అయితే ఇదైతే క్యూర్ అనేదైతే సేవ్ అనేది చేస్తుంది. ఈ 3 దాంట్ల గురించైతే మనం డిస్కషన్ అయితే చేశాము. స్ప్రే అనేది కూడా నేనైతే ఈరోజైతే చేశాను. ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతుంది ఏమనేది కూడా చూద్దాం. ఫస్ట్ స్ప్రే 11 రోజు చేశాను. ఇది సెకండ్ స్ప్రే 23 రోజైతే స్ప్రే చేశాము. టోటల్‌గా 12 రోజులైతే గ్యాప్ అనేది వచ్చింది. ఎండకు కొంచెం కెమెరా కూడా క్లారిటీ అనేది తగ్గిపోతుంది. ఎండలో మనం 3 గంటల నుంచి స్ప్రే చేసినా 5 గంటలు, 6 గంటలు అనేది అయిపోతుంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఈ 3 ప్రోడక్ట్‌లు కావాల్సినోళ్ళు కూడా అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే పంపిస్తాను. డెలివరీ కూడా అయితే చేస్తాను. మీకు నియరెస్ట్ లొకేషన్ ఆర్టీసీ కార్గో కానీ, నవతకు కానీ ఆర్టీసీలో అయితే 1 డే డెలివరీ ఉంటుంది. నవతలో అయితే 3 డేస్ అయితే డెలివరీ అయితే ఉంటుంది. మీకు నేను స్ప్రే చేశానని మిమ్మల్ని కూడా ఫోర్స్ చేయను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు. ఎందుకంటే వాళ్ళు బలవంతం చేసినంత మాత్రాన తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం అది. నేను స్ప్రే చేశానని మీరు చేయాల్సిన అవసరం లేదు కదా! అది ఇంకైతే చూద్దాం. ఏ విధంగా రిజల్ట్ వస్తుందనేది 2, 3 రోజులైతే తెలిసిపోతుంది. ఇంకైతే 23 రోజులవుతాంది. 23 రోజులకైతే మనమైతే స్ప్రే చేసాము. ఇంకా సాయంత్రం అయితే స్ప్రే చేసాము ఈవినింగ్ పూట. ఎందుకంటే సాయంత్రం అనేది కూలింగ్ ఉంటుంది. క్లైమేట్ ఉంటుంది. మనం మందులు కొట్టినా పనిచేస్తుంది. ఎండకైతే కూలింగ్ ఉండదు. కాబట్టి దెబ్బ అనేది పడుతుంది కాబట్టి ఈవినింగ్ అయితే స్ప్రే చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని.